ప్రేక్షకులకు వినోదంతో పాటు థ్రిల్ను పంచుతున్నాయి ఓటీటీ వేదికలు. వ్యక్తులు, సంఘటనలకు సంబంధించి ప్రచురితమైన అనేక పుస్తకాలు దృశ్య రూపమై వెబ్ సిరీస్లుగా అలరిస్తున్నాయి. తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన పుస్తకం 90 డేస్ ది ట్రూ స్టోరీ ఆఫ్ ది హంట్ ఫర్ రాజీవ్ గాంధీస్ అసాసిస్. భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య అనంతరం జరిగిన దర్యాప్తుకు సంబంధించిన సంఘటనల సమాహారాన్ని ది హంట్ ది రాజీవ్ గాంధీ అసాసినేషన్ కేసుగా ఓటీటీ వేదిక సోనీ లీవ్ తాజాగా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చింది. మరి ఈ సిరీస్ ఎలా ఉంది? మే 21, 1991 ఎన్నికల ప్రచారంలో భాగంగా భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ తమిళనాడులోని శ్రీ పెరుంబదూర్ వెళ్తారు. అక్కడ అభిమానులు, కార్యకర్తలకు అభివాదం చేస్తుండగా భారీ పేలుడు సంభవిస్తుంది. ఈ ఘటనలో ఆయనతో సహా 16 మంది ప్రాణాలు కోల్పోతారు. తెల్లవారేసరికి రాజీవ్ గాంధీ మరణ వార్త విని యావత్ భారతదేశం ఒక్కసారిగా ఉలిక్కిపడుతుంది. దీంతో అప్పటి ప్రధాని చంద్రశేఖర్ ఈ కేసు విచారణకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేస్తారు. ఈ దాడి వెనుక ఎల్టీటీఈ ఉందని ఎలా గుర్తించారు? ప్రధాన సూత్రధారి శివరసన్ పోలీసులు, సిబిఐ కంటపడకుండా ఎలా తప్పించుకున్నాడు? ఈ క్రమంలో సిట్ బృందానికి ఎదురైన సవాళ్లేంటి? వాటిని దాటుకొని శివరసన్ను పట్టుకున్నారా అన్నది సిరీస్. ఇక సిరీస్ ఎలా ఉందంటే, వ్యక్తులు, వాస్తవ సంఘటనలు పుస్తకాలకు దృశ్య రూపం ఇచ్చినప్పుడు ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రేక్షకుడికి ఆద్యంతం కనెక్ట్ అయ్యేలా సన్నివేశాల్లో గాఢత, పాత్రల మధ్య సంఘర్షణ ఉన్నప్పుడే ఆ సినిమా లేదా వెబ్ సిరీస్ విజయం ఆధారపడి ఉంటుంది. ముఖ్యంగా భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్యోదంతం సగటు భారతీయుడికి తెలిసిన విషయమే. ఇలాంటి కథలను తెరకెక్కించటం కత్తి మీద సాము చేయటమే. ఏమాత్రం తేడా కొట్టినా ఎంతోమంది మనోభావాలు దెబ్బతినటమే కాకుండా వాస్తవాలను కప్పిపుచ్చారనే అపవాద మూటగట్టుకోవాల్సి వస్తుంది. వాటికి ఏమాత్రం తావు ఇవ్వకుండా ది హంట్ సిరీస్ను దర్శకుడు నగేష్ కుకునూర్ బ్రిలియంట్గా ప్రజెంట్ చేశారు. అనవసర విషయాలతో ప్రేక్షకుణ్ణి విసిగించకుండా రాజీవ్ గాంధీ హత్య తర్వాత 90 రోజుల పాటు సిట్ జరిపిన దర్యాప్తును ఆద్యంతం ఉత్కంఠ కలిగించేలా తీర్చిదిద్దడంలో విజయం సాధించారు. రాజీవ్ గాంధీకి దండ వేసే ఫోటోతో విచారణ మొదలుపెట్టి దీని వెనుక ఉన్నది ఎల్టీటీఈ సభ్యులేనని గుర్తించి ముందుకు సాగే ఇన్వెస్టిగేటివ్ సన్నివేశాలు ఉత్కంఠగా సాగుతాయి. కేవలం ల్యాండ్ లైన్లు మాత్రమే అందుబాటులో ఉన్న నాటి కాలంలో సిట్ ఎలా దర్యాప్తు చేసిందన్న దాన్ని ఆసక్తిగా చూపించారు. ఇలా హైడ్ అండ్ సీక్ గేమ్ లాగా ఆద్యంతం అలరిస్తుంది. పోలీసులు అటాక్ చేస్తే చాలు సైనైడ్తో ఎల్టీటీఈ సభ్యులు సూసైడ్ చేసుకోవటం హృదయ విదారకంగా ఉంటుంది. చివరి ఎపిసోడ్లో శివరసన్కు దగ్గరయ్యే కొద్దీ ప్రేక్షకుడి ఉత్కంఠ తారస్థాయికి చేరుతుంది. క్లైమాక్స్ చూసిన తర్వాత సిట్ బృందంలాగే ప్రేక్షకుడు కొద్దిసేపు ఆచేతనంగా చూస్తూ ఉండిపోతాడు. ఎవరెలా చేశారంటే, ఈ సిరీస్లో కనిపించిన వారందరూ తమ పాత్రల్లో ఒదిగిపోయారు. దర్యాప్తు అధికారులు, పోలీసులు, ఎల్టీటీఈ సభ్యులుగా నటించిన వారు తమ పాత్రలకు 100% న్యాయం చేశారు. ముఖ్యంగా టాప్ యాంగిల్ నుంచి తీసిన షాట్స్ అలరిస్తాయి. కాకపోతే నిడివిని పట్టించుకోలేదు. బహుశా 90 రోజుల సుదీర్ఘ ఇన్వెస్టిగేషన్ లింక్ తెగకుండా ప్రేక్షకుడికి కనెక్ట్ అయ్యేలా చూపించాలనుకున్నారేమో. ఒక్కో ఎపిసోడ్ 45 నిమిషాలకు పైగానే ఉంటుంది. దాదాపు 5.5 గంటల నిడివి అక్కడక్కడ కాస్త ఇబ్బంది పెడుతుంది. రచయితలు రోహిత్, శ్రీరామ్ రాజన్లతో కలిసి దర్శకుడు నగేష్ కుకునూర్ రాసుకున్న సన్నివేశాలు దాని తెరపై ఎస్టాబ్లిష్ చేసిన విధానం ఆద్యంతం అలరిస్తుంది. మరి ఈ సిరీస్ ను కుటుంబంతో చూడొచ్చా అంటే తప్పకుండా చూడొచ్చు. इस बिल्डिंग को जो भी यूज किया है उसको सक्सेस नहीं मिला है सर. एरिया में इस बिल्डिंग को लोग बैड लक मानते हैं. हम जिस काम के लिए इधर आए हैं उसमें लक का कोई जगह नहीं. అక్కడక్కడ కాస్త అసభ్య పదాలు వినిపిస్తాయి. తెలుగు ఆడియోలోనూ సోనీ లీవ్ వేదికగా అందుబాటులో ఉంది. చివరగా ది హంట్ రాజీవ్ గాంధీ అసాసినేషన్ కేస్ గ్రిప్పింగ్, థ్రిల్లింగ్, ఎంగేజింగ్.